ఏ రోజు ఇలా తీయలేదనమాట. ఐఫోన్‌కి కూడా ఇట్లా తీయలేదు. ఒక క్లిక్‌తో మొత్తం అంత డబ్బు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది బ్రో? నీ దగ్గర 100 రియాలే ఉందని చెప్పినావు. ఏమైతే అదైంది. కొట్టు మెసేజ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. థంబ్‌నెయిల్ చూస్తా ఉంటేనే అర్థమవుతా ఉంటుంది మీకు. సో చూడండి, ఫోన్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. నైట్ అయితే అవుతుంది. నేను వ్లాగ్ ఇప్పుడు క్లారిటీ సరిగా రావడం లేదు. నేనైతే మార్నింగ్ వరకు వెయిట్ చేయలేను కదా. సో అందుకే ఫోన్ అయితే ఓపెన్ చేస్తున్నా. మళ్ళీ మార్నింగ్ మీకు క్లియర్గా కూర్చొని దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫోన్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. మోటో 5G మోటో G35 5G అనమాట. మోటో మొబైల్. దీని ప్రైజ్ అంతా రేపు మాట్లాడుకుందాం డే టైంలో. సో నేను ఏ రోజు ఇలా తీయలేదు అనమాట. ఐఫోన్కి కూడా ఇట్లా తీయలేదు. కొత్త ఫోన్ తీసి ఆ స్టిక్కర్ పీకేటప్పుడు ఫీలే వేరే ఫీల్ కదా. ఆ ఫీల్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చూడండి, హలో మోటో అని వచ్చింది. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ దిస్ టుమారో. సో హాయ్ అండి, నైట్ నేను ఫోన్ సీల్ ఓపెన్ చేసి అంతా చూశారు. అండ్ అసలు ఏం జరిగిందో మెయిన్ విషయం మీరు తెలుసుకోవాలా. సో ఫస్ట్ ఫోన్ చూసుకుందాం రండి. సో ఇదే బాక్స్. సో ఇదనమాట బాక్స్, ఫోన్ బాక్స్. సో దీంట్లో మనకు వచ్చేసి పౌచ్ ప్లస్ అండ్ ఇది అడాప్టరు. సో ఈ వైర్ అయితే ఇచ్చేసినారనమాట. అండ్ ఈ ఫోన్ గురించి చూసుకుంటే ఈ ఫోన్ వచ్చేసి మనకు మోటో G35 5G మొబైల్ అనమాట. ఇంకా దీంట్లో వచ్చేసి మనకు 128GB స్టోరేజ్ ప్లస్ 8GB ర్యామ్ అనమాట. అండ్ అది కాకుండా ఈ సిమ్ ప్లస్ ఫిజికల్ సిమ్, ఈ సిమ్ కూడా అవైలబుల్ ఉంది ఈ ఫోన్లో. ఇంకా ఫోన్ లేట్ చేయకుండా ఫోన్ చూసేద్దాం. సో కనిపిస్తాం కదా, ఇదే ఫోను. సో ఇదే ఫోన్ అనమాట. సో దీంట్లో అయితే నేను ఇండియా సిమ్ అయితే పెట్టుకున్నా. సో ఫోన్ అయితే యూజింగ్ కూడా బాగుంది, కెమెరా కూడా చాలా బాగుంది. నేను ఎందుకు తీసుకున్నానంటే అసలు నేను వచ్చేసి ఫోన్ తీసుకుందామన్న ప్లాన్లోనే ఉన్నా. ఎందుకంటే సిమ్ వేసుకునే దానికి, ఇండియా సిమ్ వేసుకునే దానికి, అండ్ ఫోన్పే, గూగుల్ పే అదంతా యూజ్ చేసేదానికి ఫోన్ అయితే తీసుకున్నా. మనకు వచ్చేసి ఈఎంఐ ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట. సో నా దగ్గర అయితే 100 రియాల్ అయితే ఉన్నింది. అండ్ 100 రియాల్ అయితే ఉన్నింది. నేనైతే అంటే డైరీలో అంతా రాసుకుంటాను అనమాట, నా లెక్కలంతా నేను. సో చూసుకున్నా ఏమేమి ఉన్నాయి, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలా, ఎంతెంత ఇవ్వాలా అంతా మొత్తం చూసుకొని క్లియర్ చేసుకొని ఓకే మనం తీసుకోవచ్చు అన్న కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత నేను వచ్చేసి అమెజాన్ ఓపెన్ చేశాను. ఫోన్ ఓపెన్ చేస్తే ఫోన్ అయితే చూశాను. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి మనకు 439 రియాల్. 439 రియాల్. అండ్ దాంతోపాటు ఏమైందిరా అంటే, సరే 439 రియాల్ కదా, మంత్లీ వచ్చేసి 109 రియాల్ మనకు ఈఎంఐ. అలా 4 మంత్స్ మాత్రమే. 4 మంత్స్ కన్నా పైకి రాదు, 4 మంత్స్ మాత్రమే. ఓకే, ఫస్ట్ మంత్ వచ్చేసి ఫస్ట్ పేమెంట్ చేయాలా, 109 రూపీస్ పేమెంట్ చేస్తే మనకు ఫోన్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ 3 మంత్స్, నెక్స్ట్ మంత్కి 109 అని 3 మంత్స్ కట్టేస్తే ఫోన్ క్లియర్ అయిపోతుంది ఈఎంఐ. సో అలా అనుకోని నేను ఫోన్ అయితే ఆర్డర్ పెడదామని చెప్పేసి అమెజాన్ ఓపెన్ చేసా, ఫోన్ చూసుకున్నా, మొత్తం అంతా ఓకే. మనకు జస్ట్ యూజింగ్ కూడా కాదు, సిమ్ పెట్టుకునే దానికే, మరి అంత ఎందుకు అని చెప్పేసి నేను 440 రియాల్ తక్కువే కదా, 128GB ర్యామ్, దాని తర్వాత ఈ సిమ్ ప్లస్ ఫిజికల్ సిమ్ అండ్ 8GB ర్యామ్ అనమాట దానికి. సో అలా తీసుకున్నాను అనమాట. అది కూడా 5G మొబైల్. సో 5G మొబైల్ అనమాట అది. సరే తీసుకుందామని చెప్పేసి నేను ఫోన్ అయితే చూసుకున్నా, బై నౌ నొక్కినా. దాని తర్వాత ట్యాబీ అని ఉంటుంది. ట్యాబీ అంటే నేను ఇక్కడ పెడతాను చూడండి. ట్యాబీ మన సౌదీలో ట్యాబీ అంటే అది. ఇప్పుడు మనకు మొబైల్లో ఇప్పుడు అమెజాన్లో క్లిక్ చేసా. సో ట్యాబీ అయితే క్లిక్ చేసిన తర్వాత బై నౌ నొక్కినా మనకు వచ్చేసి కార్డ్ నెంబర్ యాడ్ చేయమని చెప్పి వచ్చింది. నేనైతే కార్డ్ నెంబర్ అంతా యాడ్ చేశాను. యాడ్ చేశాక ఫ్రీ షిప్పింగ్ ఉంది. దాని తర్వాత వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అంటే రేపు వచ్చేస్తుంది. తర్వాత 1 డే తర్వాత వస్తుంది, నార్మల్గా 2 డేస్ తర్వాత వచ్చేస్తుంది ఫోను. నేను అది కాకుండా ఫ్రీ డెలివరీని యాడ్ చేసా. అట్లా నొక్కినానో లేదో 18 రియాల్ కట్ అయిపోయింది. 16 రియాల్ ఎంతో కట్ అయిపోయింది. ఓరేని ఏందిరా ఇది అని చెప్పేసి ఇంకా అమెజాన్ ప్రైమ్ కొనేసింది అనమాట. అది 1 మంత్ కోసం ఆటోమేటిక్గా అయిపోతా ఉంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఏమైందిరా అంటే, సర్లే నెక్స్ట్ ఇంకా ఫోన్ కోసము ఆడ చూపించింది 109 రూపీస్ పేమెంట్ చేయమని. ఒక్కటే క్లిక్ నొక్కిన అంతే.
ఫోన్ ఎంత 439 రియల్ ఫోన్, మొత్తం 439 రియల్ ఒకేసారి కట్ అయిపోయింది. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది బ్రో? నీ దగ్గర 100 రియాలే ఉందని చెప్పినావు, అది ఎలా కట్టింది అనుకోవచ్చు మీరు. ఇక్కడే ట్విస్ట్. మొన్న నా బండి రిపేర్ మీరు చూసుంటారు, మా బాబా 2000 రియాల్ నాకు చేతికి ఇచ్చినాడు. నేను అది వచ్చేసి అక్కడ గ్యారేజ్లో వచ్చేసి 900 రియాల్ ఎంతో అయింది, 815 రియాలో ఎంతో అయింది, అది పే చేసేసి దాని తర్వాత మిగతా అమౌంట్ వచ్చేసి నా బ్యాంక్లో అకౌంట్లో వేసుకున్నా. ఆ దరిద్రం ఏంద్రా అంటే అదే బ్యాంక్లో నా 100 రియాల్ కూడా ఉంది. ఒక క్లిక్తో మొత్తం ఫుల్ పేమెంట్ అయిపోయింది. నాకు టెన్షన్ అయిపోయింది. 2 గంటలు కాదు, రాత్రి 1కో 2కో బుక్ చేసింది ఫోన్. వెంకయ్యకి మెసేజ్ చేశా, నువ్వు అన్న వచ్చేసి పడుకున్నాడు. మళ్ళీ వలీభాయికి మెసేజ్ చేశా. దాని తర్వాత చాలామందికి ఫోన్ చేశా, సో ఇలా అయింది, ఏమైనా అడ్జస్ట్ అయితే ఇవ్వండి అంటే మంత్కి 100 రియాల్ అయితే ఇచ్చేస్తాను అని చెప్పిన. అని చెప్తే అయ్యో లేదు మంత్ ఎండ్ కదా, ఇంకా మంత్ ఎండ్ కాబట్టి మన దగ్గర ఉండవు, శాలరీ రావాల్సిందే అని చెప్పినారు. ఇంకా శాలరీ వచ్చేంత వరకు నాకు మధ్యలో ఏడైనా అడిగేస్తే డబ్బులు, అదొక టెన్షను. ఇంకా ఎట్లో అట్లా ఒక గంట ఆలోచించి ఏమైతే అదైంది. కొట్టు మెసేజ్, నేనేమని పెట్టినా అంటే బాబా నేను ఫోన్ బుక్ చేసుకున్నా, అది ట్యాబీ అప్లై చేశాను, కార్డ్ నెంబర్ యాడ్ చేశాను, కానీ ఏమైందిరా అంటే మొత్తం ఫుల్ పేమెంట్ అయితే కట్ అయిపోయింది. దాంట్లో అది వచ్చేసి నీ డబ్బులే, నాది వచ్చేసి 100 రియాలే అని చెప్పి దాని తర్వాత సర్లే బాబా ఇంకా నాకు శాలరీ ఇస్తావు కదా, సో ఆ టైంలో టోటల్ 16 రియాల్ ప్లస్ 439 టోటల్ 455 రియాలు శాలరీ ఇచ్చేటప్పుడు కట్ చేసుకో బాబా అని చెప్పేసి ఒక మాట చెప్పేసిన. అంతే, మెసేజ్ పెట్టేసిన. ఆయన చూసుకున్నాడో లేదు అదంతా ఏం తెలీదు, ఇంతవరకు ఏం అడగలేదు నాకు. సో అలా అయిందనమాట నా పరిస్థితి, చూడండి. అయ్యో, అందుకే నేను మళ్ళీ ఆ రోజు రాత్రే వేరే బ్యాంక్కి షిఫ్ట్ చేసిన డబ్బులంతా. మళ్ళీ వచ్చేసి అమెజాన్లో కూడా కార్డులు అంతా డిలీట్ చేసా. దాంట్లో ఊరికే క్లిక్ ఒక నొక్కితే చాలు ఆర్డర్ అయిపోతున్నాయి. అయిపోయినా నేనైతే. సో అలా జరిగింది. మొత్తానికి ఫోన్ అయితే వచ్చేసింది. నిన్న నైటే వచ్చింది ఫోను. నిన్న నైట్ వస్తానే నేను తెల్లారి దాకా ఆగలేను కదా వీడియో తీయాలని చెప్పేసి, అందుకే నైటే మీ ముందర తీసేసాను. సో ఈ ఫోన్ యూస్ కోసం అనమాట, రఫ్ యూస్ కోసము. ఇంకా మనము ఇది యూస్ కూడా చేయము, రూమ్లోనే పడి ఉంటుంది ఫోను, ఎక్కువ ఇదే బయట నేను తీసుకొని పోయేది కూడా. సో అది మొత్తానికి ఫోన్ అయితే 439 రియాల్, మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో చెప్తాను చూడండి. 39 × 24.25 నడుస్తుంది ఇప్పుడు. సో 10,600 ఫోన్. సో అదనమాట, అలా జరిగింది నా కథ అయితే. సో గల్ఫ్ కంట్రీలో వర్క్ చేస్తున్నారు కదా, మీకేమైనా ఇలా జరిగిందా? అలా ఏమైనా మీకు జరిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో చూసారు కదా ఫోన్ అయితే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు బ్లాగ్లో కలుసుకుందాం. చలో, బై బాయ్.